హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ నమస్తే. ఇవాళ అయితే మార్నింగ్ అయితే పని ఉండే, అందుకనే మధ్యాహ్నం తీస్తున్న వెహికల్. టైం అయితే 3 అవుతుంది. ఇక మీకు టైం అయితే చూపిస్తా. మ్యాక్సిమం అయితే ఇవాళ అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు తీసుకొని రావాలి నైట్ వరకు. ఇలా మార్నింగ్ వెహికల్ పని ఉండే, నా హెడ్ ల్యాంప్స్ అయితే అంతా ఎండకు అవి అంతా షేడ్ అయిపోయినాయి. అయితే అవి కొంచెం క్లీన్ చేసుకొని జర మొత్తం పాలిష్ చేసుకునే వరకు టైం పట్టింది బాగా. కాబట్టి మార్నింగ్ అయితే తీయలేకపోయినా వెహికల్. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే తీస్తున్నా. చూద్దాం, నైట్ 10 గంటల వరకు అయితే చూద్దాం. అట్లీస్ట్ 8 గంటల వరకు అన్నా నడపాలి. నడిపి ఒక 1000-1500 నా బిల్ అయితే చేసుకొని ఇంటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం ఎంత అవుతుంది ఏందనేది చూద్దాము. ఇప్పుడు టైం అయితే చూపిస్తాం మీకు. ఇవ రీడింగ్ అయితే 0 చేసిన. టైం అయితే 3:15 అవుతుంది. ఓకే, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం ఎంత అవుతుంది ఏందనేది ఇవాళ చూడాలి. ఇంకోటి ఇవాళ ఫెస్టివల్ కూడా ఉన్నట్టుంది కదా, కార్తీక సోమవారం ఏదో పున్నం ఇవాళ. కార్తీక మాసంలో పున్నం అంటే ఏదో డుప్కి పున్నం అంటాం కదా, అదైతే ఉంది అనమాట. ఇలా మార్నింగ్ గుడికాడ కూడా చాలా కోలాహలం ఉంది. గవర్నమెంట్ హాలిడే, స్కూల్ కూడా హాలిడేనే ఉన్నాయి. ఇవాళ మరి ఏం ఎర్నింగ్స్ అవుతాయి ఏందనేది చూడాలి. ర్యాపిడోలో అయితే ఆన్లైన్ చేసిన, చలో ఊబర్లో కూడా ఆన్లైన్ చేసుకున్నాం. ఓకే రైట్. ఓకే, ఏదో ఇన్బాక్స్ మెసేజ్ వచ్చింది. 11 కిలోమీటర్లకు 181 రూపాయ. అది 2.5 కిలోమీటర్ల బుకింగ్, సారీ పికప్. చల్, ఎవడు పోతాడు? లాంగ్ బుకింగ్లు వచ్చేది అమౌంట్ తక్కువ చూపిస్తే అస్సలు తీసుకోబుద్ది కాదు. ఏందో మెసేజ్ వచ్చింది, చూద్దాం. మెట్టు కూడా 5.5 కిలోమీటర్లు అట పికప్. చూడండి, 15 నిమిషాలు టైం పడుతుందట. అంతవరకు ఆడ పోయిందాక ఉంటాడు అనే గ్యారంటీ లేదు. ఇక 6 కిలోమీటర్ల పికప్. ఏంది బై ఇది, ఇంత దూరం పికప్ ఇస్తే ఎట్లా? 1.7 కిలోమీటర్ సికింద్రాబాద్కి 169. ఏమనుకుంటున్నాడు? ఇంతకు ఆటో అనుకుంటుండా, బైక్ అనుకుంటుండా? చల్, ఓకే. ఒక మంచి డ్రాప్ అయితే కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తా. ఇక చూడు ఎట్లా ఇస్తున్నాడు పికప్లు. 5 కిలోమీటర్లు, 4.5 కిలోమీటర్లు. మళ్ళీ అమౌంట్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నా అంటే గదే చిల్లర ఇస్తున్నాడు. ఏం చెప్పాలి ఇంకయ్యా. కూకట్పల్లి 218 రూపాయలు అంట. 15 కిలోమీటర్ల పైనే వస్తుంది. ఈ నుంచి 13 కిలోమీటర్లు చూపిస్తున్నాడు. హఫీజ్పేట్ 27 కిలోమీటర్లకు 348 రూపాయలు. 3 కిలోమీటర్ల పికప్. ఇట్లాంటి బుకింగ్లు తీసుకుంటే ఉన్న డీజిల్ కూడా వీక్తుంది, నో డౌట్. ఓకే ఫ్రెండ్స్, 2 డ్రాప్లు అయితే అయినాక మళ్ళీ మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇక 30 కిలోమీటర్లకు 432 అంట. ఎక్కడ ఇది? శారదా నిలయం ఉద్యోగ్ నగర్ అంట. ఎక్కడ అబ్బా ఇది? ఇంక్లూడ్ 208 ప్రీమియం. ఏందో కొత్త ఏరియాలు వస్తున్నాయి. ఓకే, కంప్లీట్ ఒక 2-3 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాక మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ అయితే పెద్ద ట్విస్ట్ అయింది. యాక్చువల్గా అయితే 10 గంటల వరకు చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాము ఒక 1000 రూపాయల దాకా అని చెప్పేసి అనుకున్నాం కదా. అయితే అది ఏమైంది, ఫస్ట్ డ్రాప్ అయితే అమీర్పేట పడ్డది ర్యాపిడోలా. ఆ తర్వాత అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడ్డది.
ఎయిర్పోర్ట్ లో నుంచి బయటికి వెళ్ళే వరకే 10 అయింది. అందుకని లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక్క నిమిషము. ఇగో ఇప్పటి వరకు అయితే 128 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 3:15కు బండి తీసినాం కదా, ఇప్పుడు నైట్ 12:30 కానీ వస్తుంది. ఇప్పటి వరకు అయిన బిల్ అయితే మీకు చూపిస్తా, ఒక్క నిమిషం. ఇక ఊబర్లో అయితే ఎన్ని డ్రాప్లు కంప్లీట్, 3 డ్రాప్లు అయితే ఊబర్లో కంప్లీట్ అయినాయి. 1000 రూపాయలు అయితే బిల్ అయింది, 1057. ర్యాపిడోలో వచ్చేసి ఇది 12 దాటింది కాబట్టి ఇది మారిపోతుంది. ఒక్క నిమిషం, ఇది కాదు. రైట్. ఇగో ఇలా 2 డ్రాప్లకు 799 రూపాయలు అయితే అయింది. ఇగో చూస్తున్నారు కదా, 15 తారీఖు. ఓకే, 2 డ్రాప్స్ కి 799. ఇలా అందులో 3 డ్రాప్స్ ఏమో అందులో 1057. అంతే, 1057. టోటల్ అయితే ఇది ఒక 1000 రూపాయలు, అదొక 800, 1800 అయితే బిల్ అయింది. 1858 రూపాయలు అనుకోండి. 1856 రూపాయలు ఇప్పటి వరకు అయితే టోటల్ గా అయిన ఎర్నింగ్స్. టైం అయితే 12:23 అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ కుకట్పల్లిలో ఉన్న పోయా మన మియాపూర్ రోడ్, ఇక్కడ అయితే డ్రాప్స్ ఏం రావట్లేదు. ఏదైనా డ్రాప్ వస్తే తీసుకొని ఇంటి సైడ్ వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తున్నా, కానీ డ్రాప్స్ ఏం రావట్లేదు. ఓకే, చూద్దాం, కాసేపు చూసి ఒకవేళ పడకపోతే ఇట్లా మెల్లగా ఇంటి సైడ్ అయితే వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా. ఓకే, అక్కడ కుకట్పల్లిలో అయితే డ్రాప్ అయితే రాలేదు కదా, అక్కడనే వెయిట్ చేసిన. దాదాపు 1 గంట వరకు ఉన్నా, 1:30 అయింది అక్కడనే. ఇక ఎంటీ వెళ్దాం ఇంటికి అనే మూమెంట్ లా ఒక డ్రాప్ అయితే వచ్చింది బోయినపల్లికి. అదైతే తీసుకొచ్చి ఇప్పుడే డ్రాప్ చేసేసిన. ప్రస్తుతం టైము 2:09 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే ఆ డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంటిగా ఇవాళ ఒకటి అనుకుంటే ఒకటి అయింది. 1000 రూపీస్ చేసి 8-9 గంటల వరకు ఇంటికి వెళ్ళేసి పడుకొని పొద్దుగాల ఫ్రెష్ గా తొందరగా తీద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటే ఎయిర్పోర్ట్ డ్రాప్ పడి మొత్తం అది ఖరాబ్ చేసింది. ఇలా ఎయిర్పోర్ట్ లా నోవా హోటల్ ఉంది కదా, అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. అందుకని దాదాపు కొన్ని వందల బండ్లు ఎయిర్పోర్ట్ కి అయితే ఇలా క్యాబ్స్ అయితే వెళ్ళినాయి. మొత్తం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ డిపార్చర్ కంటే ఆ హోటల్ పోయిన బుకింగ్లే ఎక్కువ. ఇంక్లూడింగ్ నేను కూడా ఆ వెళ్ళింది ఎయిర్పోర్ట్ డిపార్చర్ డ్రాప్ కాదు, అది ఆ హోటల్కే. ఆ హోటల్ అయితే డ్రాప్ చేసేసి మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ పికప్ లొకేషన్లకు అయితే వచ్చి వెయిట్ చేసిన పార్కింగ్ లా. అక్కడ నుంచి అయితే నాకు ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ మన ఖైరతాబాద్ పడ్డది, మన లో ట్యాంక్ బండ్ సైడ్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అసెంబ్లీకి ఆపోజిట్ లా. అక్కడైతే డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా ఇక్కడ మన ఏమంటారు ఇది, నానక్రామ్ కూడా గౌల్దొడ్డి, అక్కడైతే డ్రాప్ పడ్డది ఊబర్ లా. ఆ డ్రాప్ తర్వాత సేమ్ అదే ఎక్కడైతే డ్రాప్ చేసిందో అక్కడ నుంచే కుకట్పల్లి పడ్డది. ఇక కుకట్పల్లి కాడికి వచ్చిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చిన కదా. ఇవాళ టోటల్ గా మనకు అయిన ఎర్నింగ్స్ వచ్చేసి మేబీ ఒక 2000 అయి ఉండొచ్చు.
రూపీస్ అని ఎక్స్పెక్ట్ చేస్తే 2000 అయింది. కానీ టైం అయితే చాలా పోయింది. ఇప్పుడు 2:15 అవుతుంది టైము. 2:15 వస్తుంది. 2:15 అంటే మనం ఎన్ని 3:15కు తీసినాం కదా వెహికల్. అంతే, మధ్యాహ్నం 3:15కు తీసినాము. ఇప్పుడు 2:15 అవుతుంది. ఇంకొక 5 మినిట్స్‌ల నేను ఇంటికి అయితే వెళ్ళిపోతా. అంటే ఎన్ని గంటలు ఇవాళ ఆన్లైన్? దాదాపు 11 గంటలు. 3:15 వస్తే 12 గంటలు అవుతుంది కదా. 2:15 అవుతుంది కాబట్టి 11 గంటలు అయితే ఆన్లైన్ టైము. 11 గంటలు ఆన్లైన్లో ఉంటే ఇవాళ అయినా బిల్ ఎంత అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ప్రజెంట్ అయితే 150 కిలోమీటర్స్ అయితే రీడింగ్ అయితే చూపిస్తుంది. ఇంటికి వెళ్ళే వరకు ఇంకొక 2.5 కిలోమీటర్స్ అయితే యాడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. బరాబర్ 11 గంటలు అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ తీసినప్పుడు 3:15 అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ 2:15 అయిపోతుంది. ఒక్కసారి మనం ఇంటికి రీచ్ అయిన తర్వాత ఒకసారి ఇలా అయినా ఎర్నింగ్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మనం తిరిగిన డిస్టెన్స్ ఎంత, మనకు మిగిలింది ఎంత అనేది ఒకసారి చూసుకొని ఇవాళ అయితే వీడియో అయితే క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ మేబీ కొంచెం ఇంత లేట్ అయింది కదా ఇలా, రేపు కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు టైం, 9-10 అట్లా. ఓకే, ఇంటికి అయితే వచ్చేసినాము. ఓకే, ఊబర్లో 1057 ప్లస్ ర్యాపిడోలో 799 ప్లస్ ఇందాక వచ్చిన డ్రాప్ ఒకటి 243. టోటల్గా మనకు 2099 అయింది. ఇందులో మైనస్ ఫ్యూయల్ కాస్ట్ తీసేయాలి కాబట్టి ఎంత ఎంత జరిగింది బండి? 153 కిలోమీటర్స్, 153 కిలోమీటర్లతో జరిగింది. 153.9 అంటే 154 కిలోమీటర్లు. 154 కిలోమీటర్స్ అయితే వెహికల్ తిరిగింది. అంటే దాదాపుగా 800 డీజిల్. -800 డీజిల్ పోతే మనకి ఇవాళ 1300 రూపాయి తక్కువ 1300 అయితే మిగిలింది. ఇందులో అంతే ప్రస్తుతం మీద. అంటే నేను డైలీ ఫుడ్ కాస్ట్ ఏవి తీసేస్తలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంటి నుంచే బాక్స్ తీసుకెళ్తా. ఫుడ్ ఎప్పుడో ఒకసారి తీసుకోని రోజు అయితే మనం బయట చేస్తాము. ఏ రోజైతే నేను బయట తింటానో ఆ రోజు ఫుడ్ కాస్ట్ అయితే తీసేస్తా.
ఓకే. ఇవాళైతే టోటల్‌గా మాకు మిగిలిన ఎర్నింగ్స్ అయితే 1300. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేరు. ఓకే. మళ్ళా రేపైతే మళ్ళీ ఫ్రెష్ వీడియోలో అయితే కలుద్దాం. బై బై డ్రైవర్ సోదరులందరికీ గుడ్ నైట్ అన్న.